కేసీఆర్ కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని హరీష్ రావు, సంతోష్ శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు కవిత. కేసీఆర్ కు నేను రాసిన లేఖను సంతోషే లీక్ చేశారంటూ డైరెక్ట్ గా ఆమె అటాక్ చేశారు. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు కూడా వచ్చాయని చెప్పి ఆమె కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు తాను రాసిన లేఖను సంతోషే లీక్ చేశారని అన్నారు కవిత. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయని, కేటీఆర్ కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు. హరీష్ రావు, సంతోష్ శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు కవిత. కేసీఆర్ కు తాను రాసిన లేఖను సంతోష్ లీక్ చేశారంటూ, మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు కూడా వచ్చాయని, కేటీఆర్ కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు. అలాగే హరీష్ రావు, సంతోష్ శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు కవిత. దీనికి సంబంధించి బీఆర్ఎస్ భవన్ నుంచి సతీష్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. సతీష్, కవిత వరుసగా చాలా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళ కుటుంబానికి సంబంధించి కుట్రలు చేసింది కేవలం హరీష్ అండ్ సంతోష్ అంటూ ఆమె డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఇంకా ఏం జరగబోతోంది అసలు బీఆర్ఎస్ పార్టీలో? దేవి, చాలా కీలకమైనటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో కవిత సస్పెండ్ అయిన తర్వాత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ మొత్తం కూడా చర్చ చేసే విధంగా ఉన్నాయి. ఆమె ఈ రోజు మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో ఇటు పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ చాలా కీలకమైన అంశాలని కవిత మాట్లాడారు. తనను మొదటి నుంచి పార్టీలో ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళందరూ అంటూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వాస్తవాలు చెప్తున్నానంటూ మొదటి నుంచి కూడా ఆమె ముఖ్యంగా 2018 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయినటువంటి సందర్భం నుంచి ఎవరు ఓడగొట్టారనే విషయాన్ని చెప్తూ వచ్చారు. ప్రధానంగా ఈ మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి సందర్భంలో ఆమె హరీష్ రావుని, సంతోష్ రావుని ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి కవిత తర్వాత చిట్ చాట్ లో కూడా మీడియాతో మాట్లాడారు. చిట్ చాట్ లో మాట్లాడినటువంటి సమయంలో ఆమె చాలా ఉద్రేకానికి లోనై చాలా విషయాలు ఆమె చెప్తూనే మరొక విషయం తాను మీడియా సమావేశంలో మాట్లాడాలని మర్చిపోయాను. ఆ విషయం అందరికి పబ్లిక్ తెలిసే విధంగా మీడియా చెప్పండి అంటే కూడా ఆమె చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఫోన్ ట్యాప్ కి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఫోన్ ట్యాప్ విషయంలో ఏదైతే తన ఇంట్లోకి సంబంధించినటువంటి తన సన్నిహితులకి ఇంట్లో పనిచేసే వాళ్ళ నాలుగురు ఫోన్లు, అదేవిధంగా కేటీఆర్ ఇంట్లో పనిచేసేటటువంటి వాళ్ళ నాలుగు ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే విషయం ఆమె చెప్పారు. దీనికి తమకు అధికారుల నుంచి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అధికారుల దగ్గర నుంచి తనకు ఆ సమాచారం వచ్చిందని, అప్పుడే ఆ విషయం తెలిసిందనే విషయాన్ని కూడా చెప్పారు. కవిత తన ఫోన్ మాత్రమే ట్యాపింగ్ అయిందని తనకు డౌట్ ఉందని, కానీ తన ఫోన్ మాత్రమే కాదు కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని, దానికి ప్రధానమైనటువంటి కారణం ఇటు హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ రావులే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి విషయం తనకు తెలిసిన విధంగా కూడా కవిత చెప్పడం జరిగింది. ప్రధానంగా కవిత చెప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఉన్నారని అందరూ అనుకుంటున్నారు, కానీ కేసీఆర్ మాత్రం లేడు. కేసీఆర్ కి ఏమాత్రం సంబంధం లేదు. కేసీఆర్ కి ఈ విషయం తెలిసేటటువంటి అవకాశం కూడా లేదు అనే విషయాన్ని చెప్తూనే ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ రావులు తన ఫోన్ ట్యాప్ చేశారు కాబట్టి అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే తాను పూర్తి వివరాలు చెప్తానని చెప్పారు. దేవి సతీష్, ఎలా చూడాలి? నిన్నటి వరకు కాళేశ్వరానికి సంబంధించి అంతా హరీష్ రావే చేశారు, అలాగే సంతోష్ చేశారని అన్నారు. ఇవాళ చూస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం ఆల్రెడీ ఆ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. చాలా కీలకమైనటువంటి కేసు అది. దానికి సంబంధించి కవిత తన ఇంటర్వ్యూలో మనుషుల్ని రక్షించుకుంటూనే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి హరీష్ రావు అలాగే సంతోష్, శ్రవణ్ గురించి టార్గెట్ చేయని ఏ విధంగా చూడాలి? ఇది చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు ఆమె కాళేశ్వరంకి సంబంధించి ఏదైతే సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నటువంటి సమయంలో తన తండ్రి మీదనే సిబిఐ ఎంక్వైరీ వేస్తే దానికి ప్రధానమైన కారణం ఇటు హరీష్ రావు, సంతోష్ రావులని చెబుతూనే ఈ రోజు మాట్లాడినటువంటి మీడియా సమావేశం కావచ్చు, తర్వాత చిట్ చాట్లో ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఆమె ఇద్దరిని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడింది. దానికి ఆధారాలతో సహా ఆమె చూపించేటటువంటి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావులు తన
ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి తన తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కూతురి ఫోను, అదేవిధంగా ముఖ్యమంత్రి కొడుకు ఫోను కేటీఆర్ ఫోనే ఎందుకు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనే విషయాన్ని ఆమె చెప్పారు. అప్పుడు సీఎంఓలో చాలా దగ్గరగా ఉన్నటువంటి సంతోష్ రావుకి అందరూ పోలీసు అధికారులు చాలామంది సన్నిహితంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్లతో ఫోన్ ట్యాపింగ్ చేయించేటటువంటి అవకాశం సంతోష్ రావుకు ఉంది. సంతోష్ రావే తన ఫోన్ని ట్యాప్ చేశారనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు కొంత అంటే తెలంగాణలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇష్యూ కొనసాగుతున్నటువంటి ఈ సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ తనది కూడా జరిగిందనేటటువంటి విషయాన్ని ఆమె చెప్పడం ద్వారా అధికారులకి ఒకవేళ పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళి చెప్తాననే విషయాన్ని చెప్పారు. తన అనుచరులకు మాత్రమే ఫోన్లు చేశారు అధికారుల దగ్గర నుంచి, వాళ్ళు కూడా కావాల్సిన సమాచారాన్ని ఇచ్చారు. భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తాను బయట పెడతానని చెప్పారు. సూచాయిగా చెప్పినటువంటి దాని ప్రకారం తనకు సంబంధించినటువంటి 4 ఫోన్లు, అంటే తన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ 4 ఫోన్లు, అదేవిధంగా కేటీఆర్ దగ్గర పనిచేసేటటువంటి వారు కేటీఆర్ దగ్గరగా అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళ 4 ఫోన్లు, ఇవన్నీ కూడా ట్యాప్ చేశారు. ఆ విషయం తనకు అధికారులు ఫోన్ చేసిన తర్వాతనే తెలిసిందంటే కొంత ముందు డౌట్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి తన ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని డౌట్ ఉంది. కానీ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అంత ధైర్యం ఎవరు చేస్తారని అనుకున్నాను. కానీ అధికారులు చెప్పిన తర్వాత తనకు క్లారిటీ వచ్చేసింది. ఈ విధంగా ఖచ్చితంగా ఫోన్ జరిగిందని తాను అనుకున్నటువంటి అనుమానంగా చూసినటువంటి అనుమానం వ్యక్తం చేసినటువంటి అది నిజమైంది. ఖచ్చితంగా తాను అనుకున్న విధంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారకులు కూడా వీళ్ళే అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే తన తండ్రికి మొదటి నుంచి కూడా తనని దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే తాను ఎవరితో మాట్లాడుతున్నారో, తన దగ్గరికి ఎవరు వస్తున్నారో అనే విషయాన్ని రాజకీయంగా ఉన్నటువంటి విషయాన్ని తన సన్నిహితుల ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అందుకే తమ ఆ ఫోన్ని ట్యాప్ చేశారనే విధంగా కవిత చెప్పడం జరిగింది. ఇలా చెప్పడం ద్వారా కవిత పార్టీలో చెప్తూనే మరో విషయం కూడా కవిత చెప్పింది. ఖచ్చితంగా భవిష్యత్తులో కేటీఆర్ అదేవిధంగా ఆ కేసీఆర్ని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తారు. మొదటి దశలో భాగంగా వాళ్ళు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు అని ఆమె చిట్ చాట్లో చెప్పారు. వాళ్ళు అనుకున్నది సక్సెస్ అయింది. ఈ రోజుకు వాళ్ళు అనుకున్నది సక్సెస్ అయింది. వాళ్ళు అనుకున్న దాని ప్రకారం నన్ను మొదట కేసీఆర్ దగ్గర నుంచి తర్వాత పార్టీ నుంచి దూరం చేయాలనుకున్నారు. వాళ్ళు అనుకున్న విధంగానే తనని పార్టీని మొదట కేసీఆర్కి దూరం చేశారు, తర్వాత పార్టీ నుంచి కూడా దూరం చేశారనే విషయాన్ని చెప్తున్నారు. ఈరోజైతే సస్పెండ్ కావచ్చు కానీ కర్మ సిద్ధాంతాన్ని తాను నమ్ముతాను. భవిష్యత్తులో ఖచ్చితంగా నిజాలు తెలుస్తాయి, కేసీఆర్ కూడా విషయాలు తెలుస్తాయి అనేవి కుండబద్దలు కొట్టి చెప్పడం జరిగింది. ఆమె హెచ్చరిస్తూ వచ్చారు. తనకి అంటే ఏదైతే చిట్చాట్లో చెప్పినటువంటి సమయంలో గతంలో చిట్చాట్లో చెప్పినటువంటి సమయంలో ఆ కేటీఆర్ని కూడా ఆమె కొంచెం గట్టిగా మాట్లాడినటువంటి కవిత ఈ రోజు మాత్రం కేటీఆర్ పై అంటే ఆమె కేటీఆర్ని మాత్రం కొంత వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. రామన్న అని సంబోధిస్తూ ఏదైతే కేటీఆర్ నియోజకవర్గానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో నేరేళ్ల ఘటనకు సంబంధించి అక్కడ ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఇసుక లారీలకు సంబంధించి పోలీసులు వెళ్లి కొన్ని కుటుంబాల మీద టార్గెట్ చేసి వాళ్ళని కొట్టారు. అదంతా కూడా రాజకీయంగా కేటీఆర్ కు ఇబ్బంది జరిగింది. దాని వెనకాల మొత్తం కూడా సంతోష్ రావు ఉన్నాడు అనే విషయాన్ని కవిత చెప్తూ ఈ విధంగా కేటీఆర్ని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ విషయాలన్నీ ఇంకా తెలియట్లేదు. తాను చెప్పాలని అనుకున్నా సరే కేసీఆర్ దగ్గరికి తనని తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా సరే తన దగ్గరికి వెళ్ళలేకపోయానని చెప్పింది. ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? మీరు గతంలో చాలా సమయం ఉంది, అవకాశం ఉంది, మీరు కేసీఆర్కి సన్నిహితంగా కూడా ఉండే అవకాశం ఉంది, మీరు ఎందుకు చెప్పలేకపోయారనేటటువంటి విషయంలో మాత్రం ఆమె తాను చెప్పడానికి వెళ్ళినా సరే తనను కేసీఆర్ని కలవనిచ్చేవాళ్ళు కాదని ఈ విధమైనటువంటి విషయాలు కేసీఆర్ దగ్గర షేర్ చేసుకునే అవకాశం లేదు అని ఆమె చెప్తారు. దీంతో పాటుగా చాలా మరొక కీలకమైనటువంటి అంశం ఆమె చెప్పడం జరిగింది. ఈ విధంగా హరీష్ రావు ఇంత చేయడానికి వీళ్ళ వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడంటూ ఆమె చెప్పింది. దానికి ఉన్నటువంటి ఒక ఆధారం కూడా తాను బయట పెడతాను, తన దగ్గర ఉన్నటువంటి విషయం కూడా చెప్తానంటూ ఒకసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ లేకుంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేటప్పుడు సరిగ్గా గుర్తులేదు కానీ అది మాత్రం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావులు ఒకే ఫ్లైట్లో జర్నీ చేశారని ఆ సమయంలోనే వాళ్ళు మొత్తం పూర్తిగా మాట్లాడుకున్నారు. అప్పటి నుంచే తన మీద టార్గెట్ చేయడం ఇంకా ఎక్కువైపోయిందనే విషయాన్ని ఆమె చెప్తూ వచ్చారు. ఈ విధంగా పార్టీకి సంబంధించి ఆమె ఏదైతే మొన్న అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆమె మాట్లాడినటువంటి మాటల తర్వాత పార్టీ సస్పెండ్ చేయడం కావచ్చు, ఈరోజు మాట్లాడినటువంటి మాటల్ని మొత్తంగా చూస్తే ఆమె పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులనే చాలా కీలకంగా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇటు హరీష్ రావుని అదేవిధంగా సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి కవిత మీడియా సమావేశంలో చెప్పినప్పటికీ మీడియా సమావేశం ముగిసిన తర్వాత జరిగినటువంటి చిట్ చాట్లో మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చాలా కీలకంగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ నేను మీడియాతోనే చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానంటూ ఆమె తన ఫోన్ను ట్యాపింగ్, తన అన్న ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందనేటటువంటి విషయాన్ని ఆమె చెప్తూ ఖచ్చితంగా